కోడికత్తి సీను బెయిల్ పిటిషన్పై హైకోర్టు అత్యవసరంగా వినేందుకు మంగళవారం పోస్ట్ చేయాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మంగళవారం పూర్తిస్థాయి వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఇప్పటికే కోడికత్తి సీనుకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వేసిన పిటిషన్పై సోమవారం ఉదయం ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో మెన్షన్ చేశారు. నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడికత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ నేటి వరకు బెయిల్ ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ఎన్ఐఏ ఈ కేసులో కుట్రకోణం లేదని, మరింత లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా లేదని ఎన్ఐఏ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హాజరు కాకపోవడంతో పాటు ఈ కేసులో కుట్రకోణం ఉందని, లోతైన దర్యాప్తు జరపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ముందు విచారణలో ఉంది. అయితే కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి వచ్చి వెంటనే సాక్ష్యం చెప్పాలని విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాసరావు, విజయవాడలో శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ, సోదరుడు నాగరాజు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. శ్రీనివాసరావు తల్లి, సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సోమవారం హైకోర్టులో ఏపీసీఎల్సీ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ మెన్షన్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడని కూడా ధర్మాసనం ముందు చెప్పారు. ఇప్పటికే హైకోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్పై విచారణ చేయాలని ఆయన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అటు విశాఖ సెంట్రల్ జైల్లో కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ధర్మాసనం ఈ కేసును మంగళవారం వినేందుకు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఎన్ఐఏను కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో కోడికత్తి శ్రీను తరపు న్యాయవాది సలీం ఆదేశాల మేరకు సలీం టీం, దళిత సంఘాల నేతలు శ్రీనుని కలిశారు. జైల్లో శ్రీను ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. అతన్ని ఒక జైలు అధికారి, ఇంకో ఖైదీ మోసుకొచ్చారు. కోడికత్తి శ్రీను జైల్లో చాలా నీరసంగా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు జైలు అధికారులు శ్రీను ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. జైలు అధికారులు తనను దీక్ష విరమించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని కోడికత్తి శ్రీను లాయర్, సలీం టీం, దళిత సంఘాల నేతల దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా జైల్లో ఏమైనా జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పుంది కాబట్టి ఇక్కడి నుంచి తరలించాలని శ్రీను వారిని కోరారు. అటు కోడికత్తి శ్రీను హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీకి న్యాయవాది సలీం 55A సిఆర్పిసి కింద పిటిషన్ దాఖలు చేశారు. గత 4 రోజుల నుంచి కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష చేస్తున్నాడని విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు. శ్రీను ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి జైలుకు వెళ్లామని తెలిపారు. శ్రీను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ పై ఉందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి కోర్టులో సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు.